సాయి శ్రీనివాస్ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ఒకే మాట మీద వచ్చి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఈరోజు సమావేశం బహిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాటకి కట్టుబడటం చాలా ఇబ్బందికర విషయం అది వాళ్ళకు కూడా. ఎందుకంటే తెలుగు ప్రధాన భాషగా ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోవడం అనేది ఇబ్బందికర పరిస్థితి. వారందరూ స్వయంగా ఒప్పుకుని ఈరోజు తెలుగు మీడియం లేకుండా చేయడానికి ప్రభుత్వమే చేస్తూ ఉంది. అధికారులు పెట్టే మీటింగ్లలో దాన్ని తెలుగు మీడియాన్ని కూడా ప్రస్తావించినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అలాగే ఉన్నత పాఠశాలలో 45 దాటిన తర్వాత సెక్షన్ చేయమని అడుగుతూ ఉన్నాం. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ బదిలీలు పదోన్నతులు ఇచ్చినప్పటికీ కూడా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అన్నింటినీ కూడా వాటికి మినిట్స్ ఇవ్వకుండా ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం అది ఇబ్బందికర పరిస్థితి అందరికీ కూడా. దీన్ని ఇమీడియట్గా పరిష్కరించాలని, లేకపోతే బిఏఓ కార్యాలయం ముట్టడికి ఐక్య ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఒకే వేదికపై వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.